తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు కాళేశ్వరంలో పర్యటించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోన్న మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని సీఎం స్వయంగా పరిశీలించి పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించనున్నారు. ఆ తర్వాత కాళేశ్వరంలోని గోదావరి నది దగ్గర జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించనున్నారు. పర్యటనలో భాగంగా కాటారం మండలం నాస్తూర్పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై పూర్తి వివరాలు అందిస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద అండర్ గ్రౌండ్ పంప్ హౌస్, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిఫుల్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టుని నిర్మించింది. అయితే 19, 20, 21, 22 పిల్లర్లలో పగుళ్ళు రావడం అనేది ఈ ప్రాజెక్టు అప్పటి నుండి కూడా నిరుపయోగంగా ఉంది. 18.5 లక్షల ఎకరాలకు నీళ్ళందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇవాళ నిర్వీర్యంగా ఉన్న దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేసి అటు వ్యవసాయానికి, ముఖ్యమైన పట్టణాలకు నీరందించే దిశగా ఇవాళ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న పరిస్థితి. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని గోదావరి నదిపై నిర్మించారు. దీని ఆయకట్టు 45 లక్షల ఎకరాలు ఉంటుంది. ఇది పూర్వపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు. సుమారు 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయడమే దీని లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. 2016 మే 2వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు, ఇది కొన్ని బ్యారేజీల, పంపు హౌజులు, కాలువలు, సొరంగాలు సమాహారం. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేడానికి వీలుగా ఈ ప్రాజెక్ట్ని రూపొందించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం వద్ద ఉంది. ప్రధానంగా కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసే ప్రాణహిత, దమ్మూరు వద్ద కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. జూన్ 2019లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలోపు పూర్తి చేసి ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ ఇది. నీటి సామర్థ్యం చూస్తే గోదావరి నది నుండి 240 టీఎంసీల నీటిని తరలించేలా రూపొందించడం జరిగింది. ముఖ్యమైన నిర్మాణాలు ఇందులో చూస్తే ప్రాజెక్టులో 3 ప్రధాన బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, 20 లిఫ్ట్లు, 19 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు మరియు 1800 కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే చాలా పెద్దదని చెప్పుకోవచ్చు. 139 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 7 బాహుబలి మోటార్లు ఇందులో ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిని చూస్తే 13 జిల్లాల్లోని 18.5 లక్షల ఎకరాల సాగునీరు, అలాగే హైదరాబాద్ నగర గ్రామ ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. అయితే ఈ పగుళ్ళు రావడంతో దీనిని ఒక రాజకీయ వేదికగా ఈ రాష్ట్రంలోని ప్రముఖ పార్టీలన్నీ కూడా దీన్ని వాడుకోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీన్ని ఒక ప్రజలకు అందించి మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి అదే ప్రజలకు ఏదైతే లక్ష్యంతో నిర్మించారో ఆ లక్ష్య దిశగా తాగునీరు అందించే దిశగా ఇవాళ అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇందుకోసం ముఖ్యమంత్రి ఈ నెల రేపు 20వ తేదీన ఇక్కడికి రానున్నారు, చూస్తున్నాం. అందుకోసం పనులు కూడా ప్రారంభమై జరుగుతున్నాయి. అయితే ఒక ప్రణాళిక ప్రకారం దీన్ని పునర్నిర్మించేందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎఫ్డి పరీక్షలు, బ్యారేజీల గేట్ల నుంచి వరద ప్రవాహం వేగంగా ఏ విధంగా ఉంది, గేట్లపై ఒత్తిడి పడే అవకాశం ఉందా, సురక్షిత గేట్ల కోసం కాంక్రీట్ నిర్మాణానికి వరద ప్రవాహం జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి కూడా వీలుగా ఈ పరీక్షలు చేస్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వద్ద మానవ వనరుల సమీకరణ క్యాంపస్ ఏర్పాటు చేసే ప్రక్రియను జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా పూర్తి చేస్తారు. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 20 దాకా బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్ల తయారీ ప్రక్రియను చేపట్టడం,
జూలై 21 నుంచి అక్టోబర్ 30 వరకు మేడిగడ్డలో 2D లోతు వెడల్పుతో కూడిన నమూనా అధ్యయనం చేయడం, అలాగే అక్టోబర్ 31 కల్లా డిజైన్లు సిద్ధం చేసి బ్యారేజీల పునరుద్ధరణ కోసం నవంబర్ 16 నుంచి 30 వరకు FFC డ్రాయింగ్ల జారీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి దీని మీద సమీక్ష నిర్వహించారు. అయితే ఏ విధంగా ముందుకెళ్తే మనకు ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా మరోమారు జరగకుండా ఉంటుంది అని చెప్పేసి పూర్తి ప్లానింగ్తో ముందుకెళ్తున్న పరిస్థితి. ఇప్పటికే చూస్తే సీఎం రేవంత్ రెడ్డి 20 బ్యారేజీల పరిశీలనకు వస్తున్న ధర్మిల రేవంత్ రెడ్డి దీనికి పూర్తి సకల ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. ఇందుకోసం ఇంజనీరింగ్ వ్యవస్థని కానీ అటు అన్ని రకాల వ్యవస్థల్ని ఇవాళ పరిగణలోకి తీసుకొని అడుగులు వడివడిగా వేస్తున్నారు. ఎట్టి కోశాన ఏదైతే ఆసియా ఖండంలోనే కాదు దేశంలోనే అండర్ గ్రౌండ్ వ్యవస్థతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ని వినియోగంలోకి తేవాలి అని చెప్పేసి కృతనిశ్చయంతో ముందుకేస్తున్నారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించడమే కాకుండా ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే మళ్ళీ ప్రాజెక్టు వినియోగంలోకి రావడం అటు రైతుల్లో ఇటు మన తెలంగాణ ప్రజల్లో కూడా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా కనిపిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM టీవీ, కాళేశ్వరం ప్రాజెక్ట్.